పక్షి పలకరించి అతనికి ప్రైజ్ మనీ ఇప్పించి అతను ఆ ప్రెసిడెంట్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ పొందుకునేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యము అతని జీవితంలో జరిగించాడు. అమెరికా దేశంలో అమెరికా గవర్నమెంట్ వారు ఒక ప్రైజ్ మనీ ప్రకటించారు. ఎవరికంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఒక మంచి ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా ఎన్నుకొని వారు ఆస్ట్రేలియా అడవుల్లోకి వెళ్ళి ఒక అరుదైన పక్షి ఉంటుందట. దాని పేరు ర్యాబిన్ పక్షి ఉందట. అది చాలా అరుదుగా ఆ పక్షి కనబడుతుందట. అయితే ఆ అడవిలోనికి వెళ్ళి ఆ పక్షిని చాలా దగ్గరగా అన్ని కోణాల్లో మంచిగా ఆ ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి ఎవరైతే ఆ పక్షిని ఫోటో తీసుకుని వస్తారో ఆ ఫోటోగ్రాఫర్స్ అందరిలో బెస్ట్ ఫోటోగ్రాఫర్ని ఎన్నుకుని వాళ్ళకి ఆ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ద్వారా గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారని ఆ గవర్నమెంట్ వారు ప్రకటించారు. అయితే చాలామంది ఆస్ట్రేలియా అడవిలోనికి వెళ్ళారు. అక్కడ గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా, ఆ హౌస్లు తీసుకుని ఉదయం నుంచి వాళ్ళ తిరుగుతూ అడవులంతా కూడా తిరుగుతూ ఉన్నారు. రోజుల తరబడి నెలల తరబడి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కానీ చాలామంది ఆ పక్షి కనబడలేదు, తిరిగి ముఖం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ బ్యాచ్లో ఒక భక్తిపరుడు ఉన్నాడు, యవనస్తుడు ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఆయన పేరు చార్లెస్ స్టెల్నీ. ఆయన మంచి ప్రార్థనాపరుడు, దేవుని యందు విశ్వాసం కలిగినవాడు. ఆయన కూడా అడవులన్నీ కూడా తిరుగుతూ గాలిస్తూ ఉన్నాడు అందరితో కలిసి వెళ్ళి. ఇక తెల్లవారితే నెక్స్ట్ డే వాళ్ళు తిరిగి ప్రయాణమై వెళ్ళిపోవాలి. తిరిగిన ఎక్కడ ఆ పక్షి జాడ కనబడలేదు. అప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ మరి చార్లెస్ స్టెల్నీ అనే ఈ భక్తుడు ఆ హోటల్ రూమ్లో రాత్రి అంతా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నేను యందు విశ్వాసంతో వచ్చాను. వచ్చి 4 రోజులు అవుతుంది, మొత్తం తిరిగాను ప్రభా, నాకు ఆ పక్షి జాడ కనిపించలేదు. మీరే నాకు సహాయం చేయండి ప్రభా, ఇక రేపు నేను తిరిగి వెళ్ళిపోతాను అని ఆ నైట్ అంతా కూడా ఆయన కన్నీరు కార్చి ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడంట. అలా ప్రార్థన చేసి అలసిపోయి పడుకున్నాడు. తెల్లారింది. ఆ తెల్లారిన సమయానికి ఆ గెస్ట్ హౌస్ వాటర్ రూమ్ ఆ కిటికీ డోర్ తీసుకొని ఉంటాడు. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కిటికీ డోర్ పక్కనే ఆ ఒక పక్షి ఆ కిటికీ రెక్క మీద వాలి అది గలగల అరుస్తూ ఉందంట. అప్పుడు ఆయనకి మెలకు వచ్చింది, ఇది ఆ పక్షి గొంతులాగానే ఉంది అని చూస్తే ఆ కిటికీ నుండి చూసే వారికి ఏ పక్షి కోసమైతే వీళ్ళు వెతుకుతూ ఉన్నారో ఆ పక్షి అతను ఉన్న వాటర్ రూమ్ దగ్గరికి ఆ కిటికీ పక్కన వచ్చి వాలింది. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర నుండి ఆ పక్షికి చాలా యాంగిల్స్తో ఆ పక్షిని ఫోటో తీసుకున్నాడు. చాలా దగ్గరగా ఫోటోలు తీశాడు. ఆ పక్షిని అన్ని కోణాలుగా ఎగురుతున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు అది అన్ని యాంగిల్స్తో ఆ ఫోటోలు తీశారంట. ఆ పక్షిని తీసినప్పుడు ఆ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ప్రభా, మీరే ఆ పక్షిని పంపించారు. ఆ పక్షే నన్ను పలకరించి ఫోటోలు తీసుకోమన్నట్టుగా అది నన్ను పలకరించింది. అన్ని యాంగిల్స్తో ఫోటోలు తీసుకున్నాను ప్రభా, నువ్వెంతో గొప్ప దేవుడివి, నా ప్రార్థన ఆలకించవని ఈ చార్లెస్ స్టెన్లీ మరి ఆయన ఎంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఆయన పక్షి వెళ్ళలేదు. నెక్స్ట్ ఈయన ఆ కారు నుంచి వెళ్తున్నప్పుడు కారుని వెంబడించింది. నెక్స్ట్ ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఆ ఫ్లైట్లో పాటు కూడా కిటికీ పక్కనే చాలా దూరం వరకు అది ఎగిరి వచ్చి
ఆయనకి మరి వీడ్కోలు పలికిందంట ఆ పక్షి. ఆయన కిటికీలో చూస్తానే ఉన్నాడంట ఆ పక్షిని. ఆ తర్వాత ఆకాశంలోకి అది ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్షి వీడ్కోలు పలికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం. అక్కడ చార్లెస్ స్టెన్లీ అనే ఈ ఫోటోగ్రాఫర్కి వాళ్ళందరిలో బెస్ట్ మరి ఫోటోగ్రాఫర్ అవార్డుని అమెరికా గవర్నమెంట్ వారు ప్రకటించారంట. ఆయనకి ప్రెసిడెంట్ చేతుల మీదుగా అద్భుతంగా గోల్డ్ మెడల్ ఇచ్చారంట. దేవుడు అతని జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించాడంట. ఆయన సాక్ష్యాన్ని బట్టి తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని ఆయన దేవుని కొరకు ఒక గొప్ప సేవ చేయటానికి తను తాను సమర్పించుకుని ఆయన ప్రభు కొరకు ఆయన తన జీవితాన్ని అప్పగించుకుని అనేక మందికి తన సాక్ష్యాన్ని దేవుని గురించి చెప్పి ప్రభు తట్టు తిప్పాడంట. ఈ యవనస్తుడు ఈ చార్లెస్ స్టెన్లీ అనే భక్తిపరుడు ఫోటోగ్రాఫరు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈరోజు పిల్లరా, దేవునికి అసాధ్యమైనది లేదు. చాలామంది అడవుల్లోకి వచ్చారు ఫోటోగ్రాఫ్స్. చాలామంది నెలల తరబడి ఉండి తిరిగి వెళ్ళిపోయారు. ఆ పక్షి జాడ కనబడలేదు. అమెరికా గవర్నమెంట్ ప్రైజ్ అంటే అది మామూలు విషయం కాదు. అది అలాంటిది భక్తిపరుడు ప్రార్థించినప్పుడు దేవుడే పక్షిని పంపించాడు. ఆ పక్షి అతను పలకరించింది. ఆయన అన్ని యాంగిల్లో తీసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా అతని జీవితాన్ని ఆశీర్వదించాడట. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి సందులో నువ్వు వెతికి వేసారిపోయేవేమో. ఈరోజు నీ జీవితంలో జాడ కనిపించట్లేదు. ఏ విషయాల్లో వెతుకుతున్నావో, ఏ విషయాల్లో నువ్వు ప్రయాసపడుతున్నావో, ఏ విషయాల్లో నువ్వు ప్రార్థిస్తున్నావో అది నీ కంటికి కనిపించలేదు. కానీ దేవుడు నీ వద్దకే దాన్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే అంటున్నాడు, నా కొరకు ఒక మంచి బలిపీఠాన్ని కట్టు, ప్రార్థన చేయి, అప్పుడు నేను నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. దేవుడే మన వద్దకు వచ్చి దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం వెతికింది దేవుడు మన వద్దకి పంపిస్తాడు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు ఈ గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. మన పరమ తండ్రి దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈరోజు నా ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వారికి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఈరోజు నువ్వు అడుగుచున్నది ఖచ్చితంగా నీ వద్దకు పంపిస్తాడు. నీ వెదుగుచున్నది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యము నీ జీవితంలో ప్రభు జరిగించిన కాక. ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు ఇక సాక్ష్యం ద్వారా ఆ చార్లెస్ స్టెన్లీ అనే ఫోటోగ్రాఫర్ దేవుడి మీద ఆధారపడి ఆ పక్షి విషయమే ప్రార్థించినప్పుడు ప్రభువా మీరే ఆ పక్షిని తను ఉన్న హోటల్ రూమ్ దగ్గరికి పంపించి ఆ పక్షి పలకరించినట్లుగా చేసి అలిసి ఆయన చక్కగా ఫోటోలు తీసుకున్నట్లుగా చేశారు. ఈరోజు నీ బిడ్డలు ఏ విషయం అయితే ఎదుగుతున్నారు? ఉద్యోగం కోసం ఎదుగుతున్నారా? ప్రభా సంబంధాల కోసం ఎదుగుతున్నారా? వివాహ సంబంధాల కోసం ఎదుగుతున్నారా? ప్రభా ఏ విషయంలో నీ బిడ్డలు ఎదుగుతున్నారు? ఏ విషయాల్లో ప్రార్థిస్తున్నారు? అవన్నీ కూడా ఆ బిడ్డల వద్దకి ఆ బిడ్డకు గొప్ప కార్యం జరిగించమని దీవించమని యేసు క్రీస్తునామమున చున్నాము తండ్రి.